గ్రామాల్లో ఏర్పాటు చేసినవి ఎన్నికల కోసం చేపట్టిన సభలు కాదని ప్రజల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సభలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ధర్మపురి పట్టణంలోని 13, 15 వార్డుల్లో ఏర్పాటు చేసిన గ్రామ సభల్లో ఆయన పాల్గొన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, కానీ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని చెప్పారు. ఈ ఎలక్షన్స్ ఏం లేవు కదా, రేపు నెలకో 2 నెలలకో 3 నెలలకైతే ఎన్నికలు అయితే లేవు కదా. డైవర్షన్ పాలిటిక్స్ ఉత్తమాటలు మాట్లాడేటోళ్ళు హరీష్ రావు, కేటీఆర్, టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప వేరేటోళ్ళు కాదు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఉత్తమాటలు మాట్లాడు డైవర్స్ పాలిటిక్స్ చేసిన వాళ్ళు తిట్ట 2014 నుంచి 2023 వరకు ఏదైతే ఉన్నారో వాళ్ళన్నీ కూడా చెప్పిన మాట, పేదవాళ్ళకి ఇచ్చిన మాట అమలు చేయకుండా డైవర్స్ పాలిటిక్స్ ఉత్తమాటలు చెప్పి ప్రజలను మభ్యపెడితేనే ప్రజలు కర్ర కాల్చి వాదపెట్టిరు. ఇంకా బుద్ధి రాకుంటే ప్రభుత్వంలో ఉండి గెలిచిన సంవత్సర కాలం లోపల ఇన్ని పథకాలు అమలు చేసుకుంటా మిగిలిపోయిన పథకాల లోపల ఇలా గ్రామంలో నేరుగా ప్రజల దగ్గరికి వచ్చి రాని వాళ్ళ దరఖాస్తులు తీసుకుంటా లిస్టులో ఎవరో దృష్టికి వచ్చిన పేర్లు రాసుకొని రాని కూడా ఎవరెవరు ఇంకా పేదవాళ్ళ దృష్టిలో రాసుకుంటారు సభలు పెట్టి అధికారులను ప్రజల దగ్గరికి పంపిస్తే ఎన్నడన్నా 10 సంవత్సరాల లోపల అగ్గిపెట్ట దొరకని హరీష్ రావు చెప్పానండి. ఇట్లా విధంగా సభ పెట్టి ఏమైనా మీటింగ్ పెట్టిండి ఆ ఊళ్ళకి వచ్చి అగ్గిపెట్ట దొరకని హరీష్ రావు చెప్పానండి. కేటీఆర్ చెప్పానండి, పేదవాళ్ళ ఊర్లలో పోయి మేము 2014 మేము చెప్పినాం డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాం, పలానా ఊర్లో గ్రామ సభ పెట్టి మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినామని ఒక్క ఊరు పేరు చెప్పానండి. 140 గ్రామాల ధరంపూర్లో పేదవాళ్ళకు 3 ఎకరాల భూమి ఇస్తానడు దళితులకు చెప్పానండి. మేము ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట్ల ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేయడానికి ప్రజల దగ్గరికి వచ్చినాం. ఆ ప్రజల దగ్గరికి వచ్చే విషయంలో కూడా కొంతమంది అధికారులు తెలియక అత్యంత ఉత్సాహంగా లిస్టులను పట్టుకొని గ్రామాల్లో తిరుగుతున్న ఆ లిస్టులు అనేది ఫైనల్ కాదు. ఆ లిస్టులు వారు ప్రభుత్వం పరిశీలనకు వచ్చిన అధికారుల పరిశీలనకు వచ్చిన పేర్లు చెప్తున్నారు. ఇంకా వేరే వాళ్ళు ఎవరైతే అర్హత ఉండి కూడా రాని వాళ్ళ పేర్లు నమోదు చేయడానికే గ్రామ సభ పెట్టిళ్ళు. శాసనసభ్యుడిగా నా ధర్మపురి నియోజకవర్గం సంబంధించిన 140 గ్రామాలు, ధర్మపురి మున్సిపాలిటీకి సంబంధించిన ఏదైతే ఇలా ప్రజాపాలన ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు 100% పేదవాళ్ళకు అర్హత ఉన్న వాళ్ళకు అందజేసే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నాది అని చెప్తున్న మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు నిన్న చెప్పిళ్ళు. మా జిల్లా మంత్రివర్యులు శ్రీధరబాబు గారు ఫోన్ ద్వారా మాట్లాడారు. నిన్న కూడా ఇద్దరు పొన్న ప్రభాకర్ గారు కూడా ఇక్కడికి వచ్చి చెప్పడం జరిగింది. ఏ ఒక్క వర్గాలను ప్రజలు కూడా ఆందోళన పడదని చెప్తున్నా. ఇలా కేటీఆర్ హరీష్ రావుకు పేదవాళ్ళు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసేటువంటి 10 సంవత్సరాల అధికారంలో ఎన్నడూ చేయలేదు కాబట్టి ఏదైనా కూడా ఇటు వాళ్ళు ఏది చేసినా డైవర్ట్ పాలిటిక్స్ అనిపిస్తుంది. డైవర్ట్ పాలిటిక్స్ చేసినా వాళ్ళు డాక్టరేట్లు దిట్టా వాళ్ళు